హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టెకే ఆదిత్య. మన ప్రీవియస్ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ చూసాం. వాటిలో 2 స్టేట్మెంట్స్ చూసాం. ఒకటి ఇఫ్, సింపుల్ ఇఫ్, ఇంకోటేమో ఇఫ్ ఎల్స్. మనం ఇవాళ లాజికల్ ఆపరేటర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ చూసుకుందాం. ఎందుకంటే ఈ లాజికల్ ఆపరేటర్స్ నేర్చుకున్న తర్వాత మనం వాటిని అప్లై చేసి మిగతా కండిషనల్ స్టేట్మెంట్స్ రాద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజికల్ ఆపరేటర్స్లో 3 టైప్స్ ఉంటాయి క్లాసిఫికేషన్. ఏంటంటే లాజికల్ అండ్, లాజికల్ ఆర్ అండ్ లాజికల్ నాట్. ఇవి ఒక 2 వాల్యూస్ని కంపేర్ చేయడానికే యూజ్ అవుతాయి. మన రిలేషన్లో ఎలా యూజ్ చేసామో ఇవి కూడా 2 కండిషన్స్ని కూడా మనం లాజికల్ ఆపరేటర్స్లో కంపేర్ చేయొచ్చు అనమాట. వీటికి ఎలా ఉంటుందంటే ట్రూ ఆర్ ఫాల్స్లోనే ఇస్తుంది వాల్యూ. ది లాజికల్ అండ్లో 2 ఆపరెంట్స్ తీసుకుంటే, ఏ అండ్ బి అండ్ 2 ఆపరెంట్స్ అని తీసుకుంటే ట్రూ కండిషన్ ఎప్పుడవుతుందంటే 2 ఆపరెంట్స్ వాల్యూ నాన్ జీరో అయితే ఆ కండిషన్ ట్రూ అవుతుంది. అంటే మనం తీసుకున్న 2 ఆపరెంట్స్ వాల్యూ 0 అయి ఉండకూడదు. ఈ రెండిట్లో ఏ వాల్యూ 0 అయినా ఫాల్స్ ఉంటుంది. అంటే ఎలాంటి వాల్యూ, ఏ వాల్యూ 0 అయి ఉండొచ్చు అండ్ బి వాల్యూ ఎనీ న్యూమరిక్ వాల్యూ అయి ఉండొచ్చు. ఇలాంటి ఫాల్స్ అయ్యిద్ది. ఇప్పుడు ఏ వాల్యూ ఏదో ఒక న్యూమరిక్ అయి ఉండొచ్చు, బి వాల్యూ సమ్ వాల్యూ అయి ఉండొచ్చు, అప్పుడు కూడా ఫాల్స్ వస్తుంది. ఏ వాల్యూ 0 అయి ఉండొచ్చు, బి వాల్యూ 0 అయి ఉండొచ్చు. ఈ 3 కండిషన్స్లో ఫాల్స్ అవుతుంది. రెండింటి వాల్యూ నాన్ జీరో అయితే కనుక ట్రూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్ చూద్దాం. ఆర్ కూడా సేమ్. ఇప్పుడు ఏ ఆర్ బి తీసుకుంటే టూ ఆపరెంట్ వాల్యూస్లో మీకు ఆపరెంట్ అంటే ఏంటో తెలుసు, ఎందుకంటే ప్రీవియస్ ఆపరేటర్స్ చెప్పేటప్పుడు ఆపరెంట్స్ గురించి చెప్పాను. ఆపరెంట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆపరెంట్ అంటే ఏంటో తెలుసుకోండి. ఇక్కడ 2 ఆపరెంట్ వాల్యూస్లో ఎనీ వన్ వాల్యూ నాన్ జీరో అయితే చాలు, ట్రూ అవుతుంది కండిషన్. ఇక్కడ ఫాల్స్ కండిషన్ ఏమవుతుందంటే A0 B0 ఉంటే కనుక ఫాల్స్ కండిషన్ అనమాట. లాజికల్ నాట్ ఏంటంటే, లాజికల్ నాట్ తెలియాలంటే మీకు ఖచ్చితంగా రిలేషనల్ ఆపరేటర్స్ గురించి తెలియాలి. అందుకనే రిలేషనల్ ఆపరేటర్స్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఇప్పుడు ఒకవేళ మనం రిలేషనల్ ఆపరేటర్స్లో ఏకి ఒక వాల్యూ ఇద్దాం 3, బీకి ఒక వాల్యూ ఇద్దాం 4. ఇప్పుడు సిలో ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి అని ఇచ్చాను. అంటే 3 లెస్ దాన్ 4 అని ఇచ్చా. అది ట్రూ కాబట్టి సిలో 1 స్టోర్ అయ్యిద్ది. సో నేను ఇప్పుడు దానికి నాట్ ఇచ్చాను అనుకోండి, లాజికల్ నాట్ ఏ గ్రేటర్ దాన్ బి అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ 1 వాల్యూ వచ్చింది. ఈ 1 వాల్యూని ఈ నాట్ అనేది 0గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇది డీలో స్టోర్ చేశాను అనుకోండి, నాకు డీలో 0 వస్తుంది అనమాట. అంటే వచ్చిన వాల్యూని ఇన్వర్స్ చేస్తుంది. 1కి ఇన్వర్స్ 0 కాబట్టి 0 వచ్చింది. ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ బి అని ఇచ్చాం అనుకోండి, ఏ గ్రేటర్ దాన్ బి అని ఇస్తే 3 గ్రేటర్ దాన్ 4 కాదు కాబట్టి మామూలుగా 0 వస్తుంది. ఇక్కడ 0 వచ్చిన దాన్ని 1గా కన్వర్ట్ చేస్తుంది. సో ఐ థింక్ ఎవ్రీ వన్ ఈస్ క్లియర్ విత్ దిస్ 3 ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్. మనం ఐడికి వెళ్ళి ఒక శాంపిల్ ప్రోగ్రామ్ చేద్దాం. లెట్స్ గెట్ టు ఐడి. న్యూ ఫైల్ తీసుకుందాం. వాయిడ్ మెయిన్ నుంచి మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాయిడ్ మెయిన్ ఇంట్ ఏ బి సి డి అనే వాల్యూస్ తీసుకున్నా. వాటికి వాల్యూస్ ఇచ్చేద్దాం. A = 5, B = 6. సికి డికి ఏం వాల్యూ ఇవ్వను, ఎందుకంటే వాటిలో అవుట్పుట్ స్టోర్ చేసుకుందాం. ఈ అనే వాల్యూ తీసుకుందాం. ఈ అనే వాల్యూ 0 అని ఒకటి తీసుకుంటా. ఓకే, క్లియర్ స్క్రీన్. ప్రీవియస్ అవుట్పుట్స్ క్లియర్ చేయడానికి ఇక్కడ ఇఫ్ వాడుతున్నాను. అందుకనే మీకు కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి చెప్పాను. ఇక్కడ ఇఫ్ ఏం వాడదాం, ఏ అండ్ బి. ఓకే, ప్రింట్ ఎఫ్ ఏం ప్రింట్ చేయమంటున్నా, ఏ అండ్ ఇది ట్రూ అయితే కనుక కండిషన్ ఏ అండ్ బి ఈస్ ట్రూ అని ప్రింట్ చేయమంటున్నా.
%d ఇద్దాం. ఇక్కడ వాల్యూ ఏంటి, ఏ అండ్ బి. నేను చెప్పాను ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్ ఎలా ఇస్తుంది, రిలేషనల్ ఆపరేటర్స్లో 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్. ఇక్కడ కూడా సేమ్ అంతే, ట్రూ ఆర్ ఫాల్స్లో వస్తుంది. 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్. ఓకే, ఇక్కడ ఎల్స్ ఇస్తాను. printf ఫాల్స్ అయితే ఇక్కడికే వచ్చేది, బి ఈస్ ఫాల్స్ అని ఇస్తాను. ఓకే, %d ఇచ్చాను. గెట్ చేసి ఇద్దాం. ఓకే, ఇక్కడ ఏ అండ్ బి ఇచ్చాను. ఏ వాల్యూ 5 ఉంది, బి వాల్యూ 6 ఉంది. అంటే రెండు న్యూమరిక్ వాల్యూస్, నాన్ జీరో వాల్యూస్ కాబట్టి ట్రూ రావాలి. ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. చూద్దాం ఏమైద్దాం. ఫస్ట్ సేవ్ చేసుకుందాం. లాజికల్ కాబట్టి l_operator.c అని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసాం, రన్ చేద్దాం, కంపైల్ చేద్దాం. ఈ వాల్యూస్ ఎక్కడ యూజ్ చేయలేదని తిడుతుందన్నమాట. మనం ఈ వాల్యూస్ ప్రస్తుతానికి తీసేద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్లో ఇస్తాను. సేవ్ చేశాను, కంపైల్ చేసా, రన్ చేద్దాం. ఏ అండ్ బి ఈజ్ ట్రూ అని వచ్చింది. ఆ 1 ప్రింట్ అయింది, ఎందుకంటే నేను అక్కడ %d ఇచ్చి ఏ యాంపర్సెంట్ బి అని ఇచ్చాను. సో ఏ వాల్యూ 5 సమ్ నాన్ జీరో వాల్యూస్ ఇచ్చా కాబట్టి ట్రూ అని వచ్చింది. ఇప్పుడు ఏ వాల్యూ మారుస్తాను, 0 ఇచ్చా. నేనేం చెప్పాను, నాన్ జీరో అయ్యి ఉండకూడదని చెప్పాను. నాన్ జీరో అయితే ఫాల్స్ వచ్చిందని చెప్పాను ఈ లాజికల్ అండ్లో. ఇప్పుడు మళ్ళీ సేవ్ చేసి రన్ చేద్దాం, కంపైల్ చేద్దాం. కంపైల్ చేసాను, ఇది కొంచెం చూడండి, ఏ అండ్ బి ఈజ్ ఫాల్స్ అని చెప్పి 0 వచ్చింది. ఐ థింక్ ఎవ్రీ వన్ ఈజ్ క్లియర్ విత్ దిస్. ఇప్పుడు మనం ఆర్గ్ కూడా రాద్దాం. దీనిలో ఈ ప్రోగ్రాంలో ఆర్గ్ కూడా రాస్తాను. ఇంకో ఇఫ్ కండిషన్ తీసుకుందాం. ఏ ఆర్ బి అని తీసుకుందాం. printf రాస్తున్నాను. అందాం ఏ ఆర్ బి ఈజ్ ట్రూ అని చెప్పాను. ఇక్కడ కూడా %d ఇద్దాం, కామా ఏ ఆర్ బి ఇచ్చాను. ఓకే, ఎల్స్లో సేమ్ ఇలాగే ఫాల్స్ అని ఇస్తాం. printf ఏ ఆర్ బి ఈజ్ ఫాల్స్ అని చెప్పి %d ఇస్తాను, కమా ఏ ఆర్ బి అని ఇచ్చాను. ఓకే, మనం స్లాష్ అని ఇద్దాం, ఎందుకంటే న్యూ లైన్లో వస్తుంది కాబట్టి, రావాలి కాబట్టి. లాజికల్ ఆర్కి ఏం చెప్పాను, ఏదన్నా ఒక వాల్యూ నాన్ జీరో అయినా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏ 0 ఉంది, బి 6 ఉంది, అంటే ఇక్కడ ఇఫ్లో ఇది ఫాల్స్ అని వచ్చింది, అండ్ ఇక్కడేమో ట్రూ అని రావాలి. వస్తుందో రాదో చూద్దాం. సేవ్ చేశాను, కంపైల్ చేద్దాం. ఎర్రర్స్ వచ్చినాయి, ఫంక్షన్ కాల్ మిస్సింగ్. ఓకే, 3 ఎర్రర్స్ వచ్చినాయి, అవేంటో చూద్దాం. సారీ, ఇక్కడ సేమ్ డబుల్ కోట్స్ ఇచ్చా, దానివల్ల ప్రాబ్లం వస్తుంది. ఓకే, రిమూవ్ చేశాను. ఓకే, రన్ చేద్దాం.
అక్కడ ఒక వాల్యూ జీరో ఇచ్చా కాబట్టి ఏ వాల్యూ జీరో ఇచ్చా కాబట్టి ఏ అండ్ బి ఫాల్స్ అని చూపిస్తుంది. ఇక్కడ ఏ వాల్యూ జీరో ఉంది, బి వాల్యూ నాన్ జీరో ఉంది కాబట్టి ట్రూ అని చూపిస్తుంది. ఇప్పుడు రెండు నాన్ జీరో వాల్యూస్ ఇద్దాం, రెండు జీరో వాల్యూస్ ఇద్దాం. ఇప్పుడు రెండు ఫాల్స్ అవుతాయి అన్నమాట. ఇది ఏ అండ్ బి ఫాల్స్ అని వచ్చింది, ఇక్కడ ఏ ఆర్ బి ఫాల్స్ అని వస్తుంది. కంపైల్ చేద్దాం, రన్ చేద్దాం. ఓకే, చూసారు కదా. ఇప్పుడు ఇదంతా నేను కొటేషన్స్లో పెడతాను, ఐ మీన్ కామెంట్స్లో పెడతాను. కామెంట్స్లో పెడితే ఆ కోడ్ రన్ అవుతుంది అనమాట. కామెంట్స్ పెట్టాలంటే ఇది */ పెడితే కామెంట్లోకి వెళ్ళిపోతుంది కోడ్. మళ్ళీ */ పెడితే అక్కడి నుంచి అక్కడ వరకు ఎండింగ్లో పెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు ఏ బీసీ అని 3 తీసుకున్నాను, సి కూడా తీసుకుంటాను. లాజికల్ నాట్ చూద్దాం. ఇది 3 ఇచ్చాను, 5 ఇచ్చాను అనుకుందాం. సిడి 2 తీసుకుందాం. ఈ కామెంట్స్లో పెట్టుకున్న కోడ్ ఇంకో రన్ అవుతుంది అనమాట మనం కామెంట్స్ తీసేంత వరకు. ఇక్కడ ఏం చేస్తానంటే సిలో ఏ లెస్ దాన్ బి అని ఇస్తాను. ఏ లెస్ దాన్ బి అంటే 3<5 కాబట్టి 1 వస్తుంది. ప్రింట్ చేద్దాం దాన్ని. ప్రింట్ సి వాల్యూ ఈజ్ అని చెప్పి %d ఇచ్చాను, సి. తర్వాత డి ఇద్దాం. డీలో ఏమిద్దాం, లాజికల్ నాట్ ఇచ్చి ఏ దెన్ బి. నేను చెప్పా కదా 1ని 0గా 0ని 1గా కన్వర్ట్ చేస్తుందని. అది ప్రాక్టికల్గా చూద్దాం. డి వాల్యూ ఈజ్ అని చెప్పి %d డి అని ఇస్తాను. ఓకే, సి వాల్యూ 1 అని రావాలి, డి వాల్యూ 0 అని రావాలి. ఎందుకంటే ఏ లెస్ దాన్ బి ట్రూ కాబట్టి 3<5 ట్రూ కాబట్టి 1 అని వచ్చింది. కానీ ఇక్కడ లాజికల్ నాట్ యూస్ చేసాం కాబట్టి ఇక్కడ డీలోకి 0 రావాలి. కరెక్ట్గా రన్ అయిద్దో చూద్దాం. ఇదిగోండి, సి వాల్యూ ఇస్ 1 అని వచ్చింది, డి వాల్యూ 0 అని వచ్చింది. ఎందుకంటే 3<5 కాబట్టి 1, ఇది లాజికల్ నాట్ కాబట్టి 1ని 0గా కన్వర్ట్ చేసింది. మీకు కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.